హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇందుస్ రెసిపీస్. ఈరోజు నేను ఓట్స్ దోశని చూపించబోతున్నానండి. ఇది చాలా క్రిస్పీగా తయారు చేశాను. ఈ క్రిస్పీనెస్ అలాగే చాలా పలుచని దోశలు అనమాట. ఇవి ఇంత పలుచగా ఇంత క్రిస్పీగా ఈ దోశలు ఎలా వచ్చాయో మీకు ఈరోజు నేను చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పావు స్పూన్ మెంతులు అలాగే ఒక కప్పు ఓట్స్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ అయ్యింది కదా. ఇలా కొంచెం బరకగా పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా, అలాగే ఒక కప్పు ఇడ్లీ పిండి ఉంటుంది కదా మన ఇంట్లో, అంటే మినపగుళ్ళతో తయారు చేసినటువంటి ఇడ్లీ పిండి, మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ వేసి తయారు చేస్తాం కదా, ఆ పిండిని ఒక కప్పు తీసుకున్నాం. అలా కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ బ్యాటర్ ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఇలా దోశల పిండిలా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఓన్లీ ప్లెయిన్ దోశ వేసుకుంటున్నాము. ఓట్స్ మినప ప్లెయిన్ దోశ వేసుకుంటున్నాము. ఒకసారి చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఇలా కలిపాను కదా, క్రిస్పీగా రావాలి అంటే గోధుమ నూక వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు గోధుమ నూక వేసుకొని, సో దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఒక గరిటెతోని దోశల పిండి తీసుకొని ఇలా పెనం మీద స్ప్రెడ్ చేసుకొని దోశలు వేసుకోవాలి. చూసారా, ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అది ఆయిల్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం. క్రిస్పీనెస్ కోసం నేను చెప్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసిన తర్వాత ఇలా ఇంకొక వైపు కూడా మనం దోశని ఎర్రగా కాల్చుకోవాలి కదా, అందుకనే ఫ్లిప్ చేద్దాం. సో దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక దోశ మనం ట్రై చేస్తున్నాం. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా 1.5 గరిటె వేస్తే సరిపోతుంది బ్యాటర్. మంచి దోశ రెడీ అయిపోతుంది. కరెక్ట్గా 2 నిమిషాల్లో మీకు దొరుకుతుందండి. చూడండి, ఇలా ఎర్రగా కాలింది కదా. ఇప్పుడు మనం ఫ్లిప్ చేద్దాం. చూడండి, క్రిస్పీ ఓట్స్ మినప దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఈ ఓట్స్ మినప దోశలోకి కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, లేదంటే సాంబార్ కానీ, లేదంటే ఉల్లి చట్నీ కానీ ఏదైనా సరే సూటబుల్ అండి. అల్లం చట్నీతో అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. ఇంత మంచి క్రిస్పీగా చూసారా ఎంత పలుచుగా ఉందో దోశ. మనం ఈ దోశలో మెంతులు వేసాం కదా, ఈ దోశకి మంచి కలర్ ఇస్తుందండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసాం కదా, ఈ 3 వల్ల ఈ దోశకి టేస్ట్ అనేది మరి కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇంత మంచి క్రిస్పీ దోశని మీకు నేను పరిచయం చేశాను కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇందుస్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.